హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. ఊరి కోసం బావి. వేసవి సెలవులు వచ్చాయి. రాము 10వ తరగతి పరీక్షలు రాశాడు. రాము నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి 2 మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకొని వాడుకోవాలి. బిందె 5 రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. రాము మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. సెలవులకు మామయ్య దగ్గరకు వెళ్ళాడు. తమ ఊరి సమస్య చెప్పి రాము మామయ్య బాగా ఆలోచించాడు. ఒక ఉపాయం చెప్పాడు. రాము సంతోషంగా తిరిగి వచ్చి, ఊరి వారందరికీ మంచినీరు కావాలి. ఓపిక ఉన్నవారు 2 మైళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు నీరు కొనుక్కుంటారు. మరి ఓపిక డబ్బు లేనివారు ఏం చేయాలి? దాహంతో చావవలసిందేనా? రాము స్నేహితులు అందరినీ ఈ ప్రశ్న కలించి వేసింది. వారు కూడా ఏదైనా చేయాలి అనుకున్నారు. సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం శ్రమ పడితే ఊరి ఇబ్బంది తీరుతుంది. రాము మామయ్య చెప్పినది స్నేహితులతో చెప్పాడు రాము. ఊరికి మధ్యలో చింతల తోపు ఉంది. అక్కడ బావి తవ్వితే నీరు పడుతుంది. ఇది ఇంజనీరు మామయ్య చెప్పిన మాట. అయితే బావి ఎవరు తవ్వుతారు? పెద్ద బావి తవ్వడానికి బోలెడు డబ్బులు కావాలి. అంత డబ్బు ఎవరిస్తారు? రాము స్నేహితులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఊరి సమస్య అందరికీ తెలిసినదే. సహాయం అడిగారు. డబ్బు రూపంగా ఇవ్వవచ్చు, శ్రమదానం చేయవచ్చు. ఎవరు ఎలా అయినా బావి తవ్వడానికి సహాయపడాలి. పిల్లలను చూసి పెద్దవాళ్లకు ఊపు వచ్చింది. ఊరివారు అందరూ ఒక చోట చేరారు. ఆ సమస్యకు జవాబు చెప్పాలని అనుకున్నారు. అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేశారు. డబ్బు ఇవ్వలేని వారు పలుగు పార చేతపట్టారు. బావి తవ్వడానికి ముహూర్తం పెట్టి అందరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పంతులు గారు కొబ్బరికాయ కొట్టి బావి తవ్వడం పనులు పెద్దవాళ్ళు పలుగు పారలతో తవ్వుతున్నారు. రాము స్నేహితులు తట్టలతో మట్టి మోశారు. అందరూ పాటలు పాడుతూ పనిచేస్తున్నారు. ఆడవారు పనిచేసేవారికి అన్నీ అందిస్తున్నారు. అందరికీ పులిహార పొట్లాలు, పెరుగు అన్నం ఇచ్చారు. అందరూ మధ్యాహ్నానికి ఎంత ఎంగిలి పడ్డారు. బీద గొప్ప తేడా లేదు. కులం మతం పట్టింపు లేదు. అందరూ చెయ్యి కలిపారు. బావి తవ్వకం జోరుగా సాగుతోంది. రాము ఎంతో సంతోషించాడు. పట్నం నుండి ఇంజనీర్ మామయ్య వచ్చి ఎన్ని అడుగులు తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. 3 రోజులలో బావి తవ్వకం పూర్తయింది. జలజలమంటూ నీటి ఊట ఉబికి వచ్చింది. ఊరివారి ఆనందానికి హద్దులే లేవు. ఎగిరి గంతులు వేస్తూ పండుగ చేసుకున్నారు. బావి నీరు కొబ్బరి నీరులాగా తియ్యగా ఉంది. బీడు నేలల్లో తియ్యని నీరు పడటం ఉబ్బరం. చకచకా బావి చుట్టూ రాతి గోడలు కట్టారు. మరి వారం రోజులలో పనులు పూర్తి అయ్యాయి. పంచాయతీ ప్రెసిడెంట్ గారు వచ్చారు. బావిని ఊరికి అంకితం చేసి ఆయన బావి తవ్వకం కథ విన్నారు. రాముని అతని స్నేహితులను అభినందించారు. ఊరికి ఉపకారం ఇంత చిన్నపిల్లలు చేశారు. బావి తవ్వకంలో 10 మంది పిల్లలు పనిచేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు అంతా పంచాయతీ భరిస్తుంది. వాళ్ళ చదువు, బట్టలు అన్నీ పంచాయతీ చూస్తుంది. ఆ విధంగా ప్రెసిడెంట్ గారు హామీ ఇచ్చారు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.